సిమ్లా ఒప్పందం రద్దు చేసుకున్న కొద్ది గంటలకే నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. సిమ్లా ఒప్పందం ప్రధానంగా నియంత్రణ రేఖ విషయంలోనే జరిగింది. జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ లైన్గా నియంత్రణ రేఖను పునర్నిర్మించడమే సిమ్లా ఒప్పంద సారాంశం. నియంత్రణ రేఖను మార్చకూడదనే ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడేందుకు ప్రాతిపదిక ఈ ఒప్పందం. యుద్ధ ఖైదీల విడుదల అంశం కూడా ఇందులో భాగంగా ఉంది. ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కొద్ది గంటలకే ఓ బిఎస్ఎఫ్ జవాన్ను పాక్ బలగాలు అపహరించాయి. సరిహద్దులు దాటినందుకే నిర్బంధించినట్టు ప్రకటించింది. భారత్ ఈ ఆరోపణను ఖండించింది. కార్గిల్ యుద్ధ సమయంలో అయినా, అంతకు ముందు యుద్ధాలైనా ముందు పాకిస్తాన్ రణరంగానికి కాలు దువ్వితేనే భారత్ అనివార్యంగా యుద్ధంలోకి దిగింది. ప్రత్యర్థి కవ్విస్తే తప్ప భారత్ తనంతకు తాను యుద్ధంలోకి వెళ్లిన దాఖలాలు లేవు. పహల్గావ్ ఘటన తర్వాత భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకున్నది, కానీ సాయుధ శక్తిని వినియోగించలేదు ఎక్కడ కూడా. పాకిస్తానే తొలుత నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. భారత్ అందుకు ధీటుగా జవాబిచ్చింది. ఇప్పటికీ సమన్వయం పాటిస్తూనే ఉంది.